అందరికీ నమస్కారం అండి. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే అయ్యారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికన్నా ముందు తెలియజేస్తాను. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నేరుగా బంజారాహిల్స్, నంది నగరాల్లో తన సొంత ఇంటికి వెళ్లారు. హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ కారణంగా కేసీఆర్ యశోద ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉన్నారు. చికిత్స అనంతరం కేసీఆర్ కోలుకోవడంతో వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మరో 4-5 వారాల పాటు కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. 9వ తేదీన కేసీఆర్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత కేసీఆర్ను వాకర్ సాయంతో వైద్యులు నడిపించారు. ఇక ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ను రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే.